ఒక్క ఫోన్ కాల్ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్న ఆశ చివరికి గుండు కొట్టించుకొని మోసపోయిన మహిళలు. తమిళనాడులోని సేలం జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ పేరుతో ఫోన్ చేసిన ఓ కేటుగాడు కొత్త వైరస్ నుంచి రక్షణ పొందాలంటే గుండు కొట్టించుకోవాలని, అలా చేసిన వారికి ప్రభుత్వం 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుందని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన మహిళలు గుండు కొట్టించుకోగా చివరికి తాము మోసపోయామని తెలుసుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని పుదుకొత్తాంబాడి గ్రామంలో ఓ విచిత్రమైన మోసం వెలుగు చూసింది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసగాళ్లు కూడా కొత్త పద్ధతులతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ అధికారులంటూ ఫోన్ చేసి అమాయక మహిళలను నమ్మించి మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పుదుకొత్తంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ప్రభుత్వ అధికారి అనుకోవడంతో ఆమె కూడా అతని మాటలను నమ్మింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ప్రస్తుతం కరోనా తరహాలోనే మరో కొత్త రకం వైరస్ వ్యాపిస్తోందని, ఆ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుండు కొట్టించుకోవాలని ఆ వ్యక్తి చెప్పాడు. అంతేకాదు ప్రజల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గుండు కొట్టించుకున్న వారికి ప్రభుత్వం 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు నగదు సాయం అందిస్తుందని కూడా చెప్పాడు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుందన్న ఆశతో పళనియమ్మాళ్ ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు తెలియజేసింది. దీంతో కావేరి, రామయ్య, చిత్ర అనే 3 మహిళలు ఎలాంటి అనుమానం లేకుండా సెలూన్కు వెళ్లి గుండు కొట్టించుకున్నారు. ఈ విషయం కాస్త గ్రామంలో వేగంగా వ్యాపించడంతో మరో 20 మంది మహిళలు కూడా గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయంపై తెలుసుకునేందుకు మళ్ళీ అదే నెంబర్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో వారికి అనుమానం వచ్చింది. తర్వాత స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా అలాంటి పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చింది, ఎవరు ఈ మోసానికి పాల్పడ్డారు అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇక కాల్ డేటా, మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. முட்டடிச்சா என்ன தரோம்? பணம் தரோம்னு சொல்லி பேசினாங்க. வரவும் இல்லை, எங்கள் இது போனே ரயிலே இல்லையா பேசினாங்க. எங்ககிட்ட என்ன சொன்னாங்க? பேசினாங்க, பணம் ஆம்பளையால் அடித்தா 6,000, பெண்ணால் அடித்தா 15,000ங்க கொடுக்குறது. நீங்கள் வந்து கண்டிப்பாக நம்புங்க, நாங்கள் வந்து தவறு கிட்டே வந்துட்டோம், நீங்கள் மொட்டை அடிங்கன்னு சொல்லி உட்கார வச்சு அடித்தது. அவங்க வரவே இல்லை, சுவிட்ச் ஆஃப் ஆகி போச்சு. கொரோனா வைரஸ் பரவுது, வெளிநாட்டில் பரவுது, அதனால நீங்கள் மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடித்தா 6,000 சொல்லி பேசினாங்க. நாங்களும் ஃபோனில் பேசணும். அவங்க அப்புறம் ஃபோன்லேயே பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்கள் இப்படியே வரவே. யார் மொட்டை அடிச்சது? மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி அடிச்சு நீங்களே ஆள் வச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. ஆள் வச்சு அடிச்சது. ஃபோன் பண்ணி காசு ஆளுக்கு 15,000 கொடுக்குறோம், எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்துருக்குது, வந்து நீங்கள் எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்கள் கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை ஃபோட்டோ பிடிச்சிட்டு போகிறோன்னு தான் சொன்னது. அப்புறம் இவங்க உடனே எங்ககிட்ட வந்து நாங்கள் கோயில் இருந்தீங்களோ கூப்பிட்டு வாங்கன்னு மொட்டை அடிங்க, நபர் இப்பயே வந்துக்கிட்டு இருக்கிறாங்க.
ఫోన్ పండి కాసి ఆలు ఈ ఘటనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వాధికారులు ఫోన్లో ఇలాంటి సూచనలు చేయరని, ప్రభుత్వం ప్రకటించే ఏ సంక్షేమ పథకమైనా అధికారిక ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని చెబుతున్నారు. సోషల్ మీడియా సందేశాలు, గుర్తు తెలియని ఫోన్ కాల్స్ను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక ఫోన్ కాల్ను నమ్మి 3 మహిళలు గుండు కొట్టించుకోవటం, మరో 20 మంది అదే పనికి సిద్ధమవటం, మోసగాళ్లు ఎంత తెలివిగా ప్రజల బలహీనతలను వాడుకుంటున్నారో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రభుత్వం పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.